హలో అందరికీ, నా పేరు స్వాతి అండి. ఈరోజు మీ అందరితో నేను కొన్ని విషయాలు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అవి ఏంటంటే, మనం రోజు ఇంట్లో నీట్గా క్లీన్గా పెట్టుకొని చాలా బాగా మెరిసిపోతుందని చెప్పి చూసి మురిసిపోతూ ఉంటాము. కానీ హౌస్ క్లీన్గా పెట్టుకోవాలనే ఉద్దేశంతో మనం యూజ్ చేస్తున్న హోమ్ కేర్ ప్రొడక్ట్స్ అండి, అదే ఫ్లోర్ క్లీనర్స్ కానీ బాత్రూమ్ క్లీనర్స్, డిష్ వాష్ లిక్విడ్స్, ఇవన్నీ మనకి ఎంత ఎఫెక్ట్ చేస్తున్నాయో మనకి ఇప్పటివరకు తెలియదు. తెలుసా? మన ఈ ప్రొడక్ట్స్ రిలీజ్ చేసే విఓసిస్, వోల్టైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటారు. ఇవి మన ఇంట్లో ఈ కెమికల్ ప్రొడక్ట్స్ రిలీజ్ చేసేది 2 to 3 times ఎక్కువ. దేనికన్నా? బయట వెహికల్స్ ద్వారా క్రియేట్ చేసే పొల్యూషన్ కన్నా. ఇది హెల్త్ని చాలా ఎఫెక్ట్ చేస్తుంది లాంగ్ టర్మ్లో. అందులోని ఇంట్లో ఎక్కువసేపు ఉంటాం మనం. వీటికి ఎక్కువసేపు ఎక్స్పోజ్ అవ్వడం వల్ల చాలా రిస్క్. సో మీ పొల్యూటెంట్స్ ఏం చేస్తున్నాయో తెలుసా? మనకి రెస్పిరేటరీ ఎలర్జీస్, నెక్స్ట్ ఏమో మనకి వాటరీ ఐస్ మండిపోవడం కానీ, ఇలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్, కొంతమంది కిడ్స్కి అయితే ఎడినాయిడ్స్ అవి ఎక్కువ రావడం కానీ, ఇవన్నీ ప్రాబ్లమ్స్కి మెయిన్ రీజన్ ఈజ్ హోమ్ కేర్ ప్రొడక్ట్స్, మనం ఏవైతే కెమికల్ బేస్డ్ యూజ్ చేస్తున్నామో అవి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, మనం ఏం చేస్తున్నామో, యూజ్ చేసిన ప్రొడక్ట్స్ వాటర్ని జస్ట్ డ్రైన్స్లో అలా వదిలేస్తున్నాము. ఈ డ్రైన్స్లోంచి వెళ్ళి అవి వాటర్ బాడీస్, అదే మన రివర్స్ పాండ్స్లోకి కలుస్తున్నాయి. మొత్తం వాటర్ కూడా పొల్యూట్ అవుతుందండి. మనం మనీ పెట్టుకుంటున్నాము, కొని మళ్ళీ మనమే హెల్త్ ఇష్యూస్ తెప్పించుకుంటున్నాము, మన ఎన్విరాన్మెంట్ని పాడు చేసుకుంటున్నాము. అండ్ ఇదంతా ఒక్కసారి నేను ఆలోచించినప్పుడు, అండ్ నాకు కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చినాయి అనమాట, ఇండైరెక్ట్గా ఈ ప్రొడక్ట్స్ వల్లే అని చెప్పి తెలిసింది. సో అప్పుడు నేను రీసెర్చ్ చేశాను, ఇంకేం ఆల్టర్నేటివ్స్ ఉంటాయి, ఇంకేం చేయొచ్చు అని చెప్పి. ఆలోచించినప్పుడు బయో ఎంజైమ్స్ అనే న్యాచురల్ క్లీనర్స్ మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, మన ఇంట్లో ఉన్న బేసిక్ ప్రొడక్ట్స్ తోటి తయారు చేసుకోవచ్చు అని చెప్పి నాకు తెలిసిందనమాట. దాన్ని ఎక్స్ప్లోర్ చేసి వాటిని యూజ్ చేయడం స్టార్ట్ చేసి, అండ్ ఇప్పుడైతే 100% నా ఇంట్లో ఉన్న హోమ్ కేర్ ప్రొడక్ట్స్ అన్నీ బయో ఎంజైమ్ తోటే తయారు చేసుకుంటాను అనమాట. సో ఇది నాకు చాలా బెస్ట్ ఆప్షన్గా అనిపించింది. సో దీని గురించి మీ అందరితో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో వీడియో చేశాను. ఇన్ కేస్ ఇది ఎవరికైనా హెల్ప్ అవుతుంది అంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి అది షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ పార్ట్స్లో నేను ఎలా చేసుకోవచ్చు బయో ఎంజైమ్స్, వీటిని ఎలా యూజ్ చేయాలి, ఇంకేమి వాటికి మనము ఈ బయో ఎంజైమ్స్ యూజ్ చేయొచ్చు, అవన్నీ తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీ ఎవరికైనా బయో ఎంజైమ్స్ గురించి ఆల్రెడీ తెలుసుంటే కనుక ఎస్ అని చెప్పేసి కమెంట్ చేయండి. ఒకవేళ తెలియకపోతే నో అని పెట్టండి. సో న్యాచురల్ ప్రొడక్ట్స్ వైపు వెళ్ళే జర్నీని స్టార్ట్ చేద్దామండి. నేను ఆల్రెడీ స్టార్ట్ చేశాను, మీరందరూ కూడా అలా స్టార్ట్ చేస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ.